విజయవాడలోని పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ కళాశాల ప్రాంగణం పూర్వ విద్యార్థులతో పులకించింది. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి చదువులమ్మ చెట్టు నీడలో ఒక్కటైన వీళ్లంతా బతుకు పోరాటంలో దూరమైపోయారు. దశాబ్దాల తర్వాత కలుసుకుని పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఒకరి బాగోగులు మరొకరితో పంచుకున్నారు. ఆనాటి మధుర జ్ఞాపకాలకు పీబీ సిద్ధార్థ కళాశాల పూర్వ విద్యార్థుల గోల్డెన్ జూబ్లీ వేడుకలు వేదికగా నిలిచాయి. విజయవాడలోని పీబీ సిద్ధార్థ కళాశాల పూర్వ విద్యార్థుల గోల్డెన్ జూబ్లీ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 2 రోజుల పాటు జరిగే కార్యక్రమం కోసం దేశ విదేశాల్లో వివిధ వృత్తులు, ఉద్యోగాల్లో స్థిరపడ్డ వారంతా ఒకే చోట చేరారు. వయసుని మరచి వీరంతా ఎంతో ఉత్సాహంగా గడిపారు. చదువుకున్న రోజుల్లో చేసిన అల్లరిని నెమరు వేసుకుంటూ చిరునవ్వులు చిందించారు. వారి కష్టసుఖాలను పాత స్నేహితులతో పంచుకున్నారు. ఒకరిని ఒకరు కుటుంబ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. వారి సూచనలు, సలహాలు పంచుకున్నారు. నేను ఈ సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీకి ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్స్. 1975లో అప్పుడే కాలేజ్ స్టార్ట్ అయింది. ఇటుకలు, ఆ తర్వాత పైన రేకుల షెడ్తో స్టార్ట్ అయ్యాం. అటువంటి మా కాలేజీ ఇప్పుడు ఈరోజు 18 వర్టికల్స్, దాదాపు 2 లక్షల మంది స్టూడెంట్స్ ఇక్కడ నుంచి ఈ సిద్ధార్థ కాలేజీ నుంచి పాస్అవుట్ అయ్యారు. ఎంతో చక్కగా దీన్ని అభివృద్ధి చెందింది. గ్రేటెస్ట్ ఇన్స్టిట్యూషన్ ఇన్ ఇండియా రైట్ నౌ. ఈ కాలేజీలో చదవడం వల్ల ఒక బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అంటే సమాజంలో బతకడం చాలా ఈజీ అయిపోయింది. మేము సొసైటీలో ఎప్పుడు ఫియర్ ఫ్యాక్టర్ థాటే రాలేదు. ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వడం కానీ, ఎవరితోనో కలవడం కానీ, కలుపుకెళ్ళడం కానీ, ఇవాళ ఈ పొజిషన్ రావడానికి కారణం బేసికల్ ఇట్స్ జస్ట్ నాట్ ఎడ్యుకేషన్. ఈ కాలేజీకి మాత్రం జీవితంలో చాలా రుణపడి ఉన్నామని చెప్పాలి. కాలేజీ సెకండ్ బ్యాచ్ మాది. గత 28 ఏళ్ళుగా అమెరికాలో ఉంటున్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి రావడం జరిగింది. 45 సంవత్సరాల తర్వాత మళ్ళీ మా బ్యాచ్మేట్స్ అందరినీ కలుసుకోవడం అనేది చాలా సంతోషకరమైన విషయము. పూర్వ విద్యార్థులు తమకి చదువు చెప్పిన అధ్యాపకులను సన్మానించుకున్నారు. జూనియర్స్, సీనియర్స్ అంతా కలిసి ఒకే చోట కలుసుకోవటం పట్ల వారంతా ఆనందం వ్యక్తం చేశారు. పీబీ సిద్ధార్థ కళాశాలలో నేర్పిన విద్యాబుద్ధుల వల్లే వివిధ రంగాల్లో ఉన్నత హోదాల్లో ఉన్నామని, ప్రస్తుతం అనేక మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని పూర్వ విద్యార్థులు తెలిపారు. 1977-80లో బీకాం చదివేదానికి కాలేజీలో వచ్చాము. ఇక్కడి నుంచి సీఏ చదవడానికి చెన్నైకి వెళ్ళి అంచెలంచెలుగా ఎదిగి ఇండస్ట్రీ కార్గేటెడ్ బాక్సెస్ స్టార్ట్ చేశాము. ఇండియన్ రిప్రజెంటేటివ్ ఫర్ ది వరల్డ్ ఫెడరేషన్గా ఉండడం కూడా మా అదృష్టంగా భావిస్తున్నాను. దీనికంతటికీ ఫౌండేషన్ ఈ కాలేజే కారణం అనే పూర్తిగా నమ్ముతాము. రకరకాల సిటీల్లో ఉండి ఇక్కడికి రావడం, ఇక్కడ కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. నేను 2016 నుంచి 19th వరకు ఇక్కడ పీబీ సిద్ధార్థ కాలేజ్లో డిగ్రీ చదివాను, MECS. దాని తర్వాత నేను ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో పీజీ చేయడం జరిగింది. ఇది కంప్లీట్ అయిన తర్వాత నేను ఇదే కాలేజ్లో ఫ్యాకల్టీగా జాయిన్ అయ్యాను. యాజమాన్యం తీసుకొచ్చిన ఈ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్లో మేము కూడా ఇన్వాల్వ్ అవడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ కాలేజ్ నుంచి చాలా నేర్చుకున్నాను. నేను ఓల్డ్ టీచర్స్ని మీట్ అవ్వడం, ఫ్రెండ్స్ని మీట్ అవ్వడం, నెట్వర్కింగ్ లో హెల్ప్ చేస్తారు. ప్రజెంట్లీ హైదరాబాద్లో ఉంటున్నాను. డిఫరెంట్ బ్యాంక్స్ వర్క్ చేస్తూ ప్రస్తుతానికి స్విస్ బ్యాంక్లో వర్క్ చేస్తున్నాను. అండ్ ఈ కాలేజ్కి అనుబంధం అంటే లైక్ గ్రాడ్యుయేషన్స్ బేస్ ఇది. సో అక్కడి నుంచే మా స్టెప్పింగ్ స్టోన్ అయింది. ఏటా వేలాది మంది విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పిస్తున్న పీబీ సిద్ధార్థ కళాశాల 50 ఏళ్లు పూర్తి చేసుకోవడం సంతోషంగా ఉందని పూర్వ విద్యార్థులు చెప్పారు.